అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. మేడిగడ్డ కుంగింది అని చెప్పేసి ఒక్క సాకుతోని మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టునే ఎండబెట్టే కుట్ర చేస్తూ ఉన్నది ఈ రేవంత్ రెడ్డి సర్కార్. ఎందుకు ఎండబెట్టే కుట్ర చేస్తూ ఉన్నది అని అంటే వాళ్ళ అసెంబ్లీ ఎన్నికల ముందుగాల కావచ్చు, అసెంబ్లీ ఎన్నికల తర్వాత కావచ్చు, అవసరం సందర్భం వచ్చినప్పుడల్లా కాళేశ్వరం ప్రాజెక్టును వినియోగించుకున్నారు. కాళేశ్వరం కమిషన్ అన్నారు, పీసీ ఘోష్ కమిషన్ అన్నారు, 1,00,000 కోట్ల అవినీతి అన్నారు, అల్లం బెల్లం లట్టు పొట్టు ముచ్చట్లు చెప్పిండ్రు. వాళ్ళు చెప్పిన అబద్ధాలను నిజం చేసుకోవడం కోసం ఇవాళ కాళేశ్వరాన్ని ఎండబెట్టి రైతాంగానికి కానీ లేకపోతే తాగునీళ్ళకి కానీ తిప్పలు తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి సర్కార్ వాళ్ళు. ఒక పక్క ఆంధ్ర ప్రాంతంలో వట్టిపల్లి ఏదైతే ఉంటుందో అక్కడ లిఫ్ట్ పనులు స్టార్ట్ అయినాయి. ఇక్కడ నుంచి పోతున్న గోదావరి నీళ్ళను మొత్తము వాళ్ళు ఎత్తిపోసుకుంటా ఉన్నారు. ఇక మన వాటా లేకుండా మనకు నీళ్ళు అవసరం లేకుండా ఇప్పుడు ఎల్నినో ప్రభావం ఓన్లీ ఆంధ్రప్రదేశ్ మీదే పడుతుందట, తెలంగాణకు కరువు రాదట, తెలంగాణకు నీళ్ళే అవసరం లేదట. గంగ లేనిది గడియ కూడా తెల్లారది రేవంత్ రెడ్డి. ఎందుకు ఇట్లా చేస్తున్నావు ఏం కథనో తెలియదు కానీ మొత్తం మీద ఎల్నినో ఎఫెక్ట్ మాత్రం ఎక్కువగా పడే అవకాశం ఉన్నది. ఈ తాపకు సగం వాగులు కుంటలు పొంగి పొర్లాలే, మత్తలు దుంకాలే. కానీ ఇప్పటికి కూడా ఇప్పుడు జూలై మధ్యలో దాకా వచ్చినాక కూడా వానలు లేవంటే మనం అర్థం చేసుకోవాలి. ఎల్నినో ఎఫెక్ట్ పడ్డది, కరువు రాబోతా ఉన్నది, కరువు ఛాయలు అలుముకొని ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి. కరువు రావద్దు అని చెప్పేసి కదా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నది. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే ఉన్నదో 80,000 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసే విధంగా రేవంత్ రెడ్డి ఓన్లీ కేసీఆర్ను దృష్టిలో పెట్టుకొని మాత్రమే కేసీఆర్ మీద నేను కాళేశ్వరాన్ని ఎండబెడితే కేసీఆర్ మీద పగ సాధించుకున్నట్లయితుంది, నేను కాళేశ్వరాన్ని ఎండబెడితే గురువైన చంద్రాలు సార్కు సహాయం చేసినట్లయితుంది అని చెప్పేసి ఆలోచన చేసి 2 ఆలోచనలలో భాగంగా రేవంత్ రెడ్డి ఇలా మేడిగడ్డతోని పని లేకుండా కూడా కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్ళు ఎత్తిపోయాలి అంటే కనీసము ఆలోచన లేకుండా వ్యవహరిస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజానికాన్ని, తెలంగాణ రైతాంగాన్ని ఓటేసి గెలిపించుకున్న పాపానికి కోర తెచ్చుకున్న మొగుడు కొర్రాయి వాతలు పెట్టినట్టు మొత్తం మీద ఇలా తెలంగాణ ప్రాంతాన్ని ఎండబెట్టి కుట్ర చేస్తూ ఉన్నాడు. ఏ విధంగా చేస్తూ ఉన్నాడు ఏం కథ? అటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, ఇటు బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది కన్నెపల్లి పంప్ హౌస్కి ఏం కాలేదు, కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్ళు ఎత్తిపోసే ఆవశ్యకత ఉన్నది, అవసరం ఉన్నది, ఆ వెసులుబాటు ఉన్నది, ఇన్ని క్యూసెక్ల వరద పోతా ఉన్నది అని చెప్పేసినా కూడా కనీసం పట్టించుకున్న పాపాన పోతలేడు రేవంత్ రెడ్డి. ఓన్లీ ఇందులో నేను ముందుగాల చెప్పిన 2 కారణాలు మాత్రమే కనబడతా ఉన్నాయి. మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. ఈటెల రాజేందర్ బీజేపీ పార్టీకి షాక్ ఇచ్చిండు, ఇటు రేవంత్ రెడ్డికి కూడా షాక్ ఇచ్చిండు. ఎట్లిచ్చిండు ఏం కథ అనేది ఆ ముచ్చట్లన్నీ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఒక్క లైక్ చేయండి, అట్లనే ఒక్క షేర్ కూడా చేయండి. ఇక ముచ్చట్లకు పోతే మేడిగడ్డ కుంగింది, మేడిగడ్డ కూలింది, కాళేశ్వరం కూలేశ్వరం అయింది, కాళేశ్వరం ఒక తెల్ల ఏనుగు లాంటిది అని చెప్పేసి ముచ్చట్లన్నీ చెప్పిండ్రు, కాకమ్మ కబుర్లన్నీ చెప్పిండ్రు. అవే జనాలకు తీసుకుపోయే ప్రయత్నం చేసిండ్రు. ఎంతో కొంత నమ్మిన తెలంగాణ ప్రజానికము 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పేసి ఆశ పెట్టే వారికల్లా ఎంతో కొంత నమ్మి ఇలా కాంగ్రెస్ పార్టీని గద్దె మీదకి తీసుకొచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నింటినీ అటకెక్కిచ్చిండ్రు. మొన్న మాట్లాడతాడు రేవంత్ రెడ్డి, మొన్న మాట్లాడుకుంటా ఇప్పటి పథకాలన్నీ కొనసాగిస్తున్నా, కేసీఆర్ హయాంలో కొనసాగించిన పథకాలన్నీ కొనసాగిస్తున్నా అని చెప్పేసి ఒక అబద్ధానికి అంగీ లాగేస్తే అది రేవంత్ అనేటట్లుగా అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఒకసారి మనం చూసినట్లయితే అసలు వరద లేదు బురద లేదని చెప్పేసి మాట్లాడిండ్రు కదా. అసలు అంటే గోదావరి ఇక్కడ పుట్టిందా, కృష్ణమ్మ ఇక్కడ పుట్టిందా? మీది బాధకు డబల్ డ్యూటీ చేస్తుండు కదా వానదేవుడు. వరదలు దంచు కొడతా ఉన్నాయి కదా, వానలు మస్తు పడతా ఉన్నాయి కదా, ఆ వరద ఇటు పోటెత్తింది కదా. ఇప్పటికీ స్టిల్ నౌ మేడిగడ్డ దగ్గర 95,000 క్యూసెక్కుల వరద పోతా ఉన్నది. అటు ఇటు దగ్గరగా 1,00,000 క్యూసెక్కుల వరద పోతా ఉన్నది. అంటే రోజు ఒక 10 నుంచి 12 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసిపోతా ఉన్నాయి. 8-10 టీఎంసీలు అన్నారము సుందిళ్లలో నిల్వ చేసుకోవచ్చు. ఇక్కడ సుందిళ్లలో నిల్వ చేసుకోవద్దు, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు. ఎన్డీఎస్ఏ ఎక్కడ రిపోర్ట్ ఇచ్చింది, ఆ రిపోర్ట్లో ఏమున్నది, లిఖితపూర్వకంగా నీళ్లు నిల్వ చేయొద్దు అని చెప్పేసి ఎక్కడ రాసి ఉన్నదో దమ్మున్నోళ్ళు అయితే వీళ్ళు బయట పెట్టాలి కదా. నోటి మాటలకు చెప్పుడు కాకుండా దమ్మున్నోళ్ళు అయితే బయట పెట్టాలి కదా. ఉట్టిగానే 1,00,000 కోట్ల అవినీతి, 1,00,000 కోట్ల అవినీతి, 1,00,000 కోట్ల అవినీతి ఇట్లా మాట్లాడడానికి తెలివి ఉండాలి, తలకాయ ఉండాలి. ఏమన్నా మెదళ్ళు ఏమన్నా గుజ్జున్నదా లేకపోతే మోకాళ్ళకు జారిందా అర్థమైతే లేదు.
అరే చిన్నగా ఇల్లు కట్టడానికే ఇలా 5 లక్షల రూపాయలు అయితే అని చెప్పేసి 5 లక్షలకు ఎక్కువనే అయితేనే 10-15 లక్షలు అవుతున్నాయి, కానీ దాని వంతు సాయంగా 5 లక్షల రూపాయలు ఇస్తున్నామని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా ఇందిరమ్మ ఇండ్ల కోసము. మరి 5 లక్షల రూపాయలు అవినీతి జరిగినట్టేనా? అంటే ఆడ ఇల్లు కట్టినట్టు కాదా? పునాదులు ఎట్లా లేస్తున్నాయి, ఇటుకలు ఎట్లా వేరేస్తుండ్రు, స్లాబులు ఎట్లా పోస్తాండ్రు, ఆయనతో ఆలోచన లేదా? ఏమీ లేని ఈ ప్రాంతాలలో ఎట్లా సొరంగాలు ఎట్లా తవ్విండ్రు, కట్టడాలు ఎట్లా కట్టిండ్రు, రిజర్వాయర్లు ఎట్లా కట్టిండ్రు, ప్రాజెక్టులు ఎట్లా కట్టిండ్రు? ఓన్లీ ఉట్టిగానే ఒర్రంగానే అయిపోతుందా? అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏంది అనేది రేవంత్ రెడ్డికి కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ ఇంతవరకు ఆవగింజంతా కూడా అర్థం కాలే. ఒకవేళ ఆవగింజంత అర్థమైనా కూడా ఆవగింజని చిన్నదే కదా అని చెప్పేసి నోట్లేసి మింగెత్తారు. ఎందుకు మింగెత్తుర్రు అంటే ఆ ఆవగింజ అంత అర్థమైంది అని చెప్పేసి చెప్తే కేసీఆర్కు పేరు పోతుంది కాబట్టి కేసీఆర్ పేరు బదనాం చేయాలి, కేసీఆర్ పేరు ఆగం చేయాలి. ఎందుకంటే నా గురువైన చంద్రబాబు ఎట్లా పగ సాధించుకోవడం వీలు వల్లేదు, నా గురువైన చంద్రబాబు పగను నీ సాధించి పెడతా అని చెప్పేసి రేవంత్ రెడ్డి కంకణం కట్టుకొని, ఆ చంద్రబాబు నాయుడు ఇక్కడ కంకణం కట్టుకొని అక్కడనేమో లిఫ్ట్ పనులు ప్రారంభమైనాయి, లిఫ్ట్ చేసుకుంటా ఉన్నారు నీళ్లను ముందు జాగ్రత్తగా. మొత్తం మీద వట్టిపల్లి అక్కడ మొత్తం పంపులు చాలైనాయి, అయిపోయింది. పంపులు చాలు చేసి నీళ్ళని ఎత్తిపోసుకుంటున్నారు. ఇక్కడ వాళ్ళకి తెలివిలేదు. ఎందుకు తెలివిలేదంటే తెలంగాణకు రేవంత్ రెడ్డికి పేగుబంధం లేదు, తెలంగాణకు రేవంత్ రెడ్డికి ఉద్యమ బంధము లేదు, తెలంగాణ ప్రజలంటే పాయిరం లేదు. ఆయన తొక్కుకుంటా వచ్చినా నేను నల్లమల్ల సింగాన్ని అని చెప్తాడు కదా రేవంత్ రెడ్డి. ఈ తొక్కుకుంటా వచ్చింది ఎందుకయ్యా అంటే చంద్రబాబు నాయుడు కోసం. చంద్రబాబు నాయుడు కోసం ఎందుకు వచ్చిండయ్యా అంటే ఆయన పగ సాధింపు ఈయన శిష్యుడిగా నెరవేర్చడం కోసం. ఈ రాజకీయాలు తెలివంది ఎవరికి చెప్పుండ్రి, ఈ రాజకీయాలు అర్థం కాని ఎవరికి చెప్పుండ్రి. మొత్తం మీద వట్టేది కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్ళు ఎత్తిపోసుకోవచ్చు, మనకు కావాల్సిన నీళ్లను నిల్వ చేసుకోవచ్చు. అక్కడి నుంచి ఎల్లంపల్లికి వస్తే ఎల్లంపల్లి నుంచి మొత్తము తెలంగాణ ప్రాంతం మొత్తం కాలువలు ఎట్టయితున్నాయో అటు మొత్తము నీళ్లు వారియొచ్చు. అరే మేడిగడ్డ ఏం చేసిండ్రు? 3 ఏళ్ళ పొద్దు అవుతుంది. మేము అధికారంలోకి వచ్చినాక 2 ఏళ్లకు తుమ్మిడిహట్టి మొత్తం పూర్తి చేస్తాము, తుమ్మిడిహట్టి నుంచి నీళ్ళు ఇస్తామని చెప్పిన వాళ్ళు కనీసం తట్టెడు మట్టి కూడా ఎత్తలే తుమ్మిడిహట్టి దగ్గర ఇంతవరకు. మహారాష్ట్ర సర్కార్ పర్మిషన్ ఇచ్చింది అని చెప్పేసి మాట్లాడతాడు. ఓ పొద్దేమో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏమంటారు అపాయింట్మెంట్ ఇస్తలేడని చెప్పేసి మాట్లాడతాడు. ఆ మహారాష్ట్ర ముఖ్యమంత్రికి నేను లేఖలు రాసిన అని మాట్లాడతాడు. మళ్ళీ ఒక పక్క మహారాష్ట్ర వాళ్ళు నాకు పర్మిషన్ ఇచ్చిండ్రు అని చెప్పేసి మాట్లాడతారు. నిజంగా నిద్ర లేక పగలనక రాత్రనక తిండి లేక తిప్పలు పడ్డ హరీష్ రావుతోని కాలే మహారాష్ట్ర తెలంగాణకు నీళ్లు తీసుకురావాలని చెప్పేసి పరితపించిన వాళ్ళతోని కాలే, కేసీఆర్తోనే కాలే. ఇలా తెలంగాణ అంటే ప్రేమ లేదు, తెలంగాణ అంటే పాయిరం లేదు, తెలంగాణ ప్రజలంటే ఎటువంటి చిన్న ప్రేమ కూడా ఎక్కడ చూపించని రేవంత్ రెడ్డి ఇలా తెలంగాణ కోసము తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు కట్టి నీళ్ళు ఎత్తిపోతామంటే మనం ఎట్లా నమ్ముదాము? నీళ్ళ కోసం కొట్లాడి తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినోళ్ళతోనే కాలే మహారాష్ట్రను ఒప్పియడము. తుమ్మిడిహట్టి దగ్గర 152 మీటర్ల ఎత్తులో మనం అక్కడ ప్రాజెక్టు కట్టుకోవడానికి వాళ్ళతోని కూడా కాలే. అంటే వాళ్ళంతా కష్టపడ్డా కూడా కాలే. ఇక మరి రేవంత్ రెడ్డి ఏం కష్టపడతాడు? యాడికేలైతే చెప్పుర్రి, ఏమైనా కట్టబడతాడా? చోటు మనం ఉంటే కట్టబడు అవుతుంది అని చెప్పేసి మనం నీళ్ళ గురించి పట్టించుకోవద్దని చెప్పేసి గురువైన చంద్రబాబు సూచించగానే ఇక్కడ ఆదిత్యనాథ్ దాస్ని తీసుకొచ్చి తెలంగాణ నీటి హక్కులను ఆజన్మాంతం వ్యతిరేకించిన వ్యక్తిని, అంతం కాలేదు కానీ జన్మ మొత్తం వ్యతిరేకించిన వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ సలహాదారునిగా పెట్టుకున్నారు నీటిపారుదల శాఖ. రైట్. ఏమన్నాడు మొన్న రేవంత్ రెడ్డి? వరద లేదు, ఏం లేదు, నీళ్ళే లేవని చెప్పేసి మాట్లాడిండు. నీళ్లకు పారే గుణం ఉంటుంది, నీళ్లకు పారే స్వభావం ఉంటుంది అనేది రేవంత్ రెడ్డికి తెలియదు. చదువుకుంటేనేమో మంచిగుడు, చదువుకోలేదు కదా అన్న. సరే చదువుకోక ఏలుబడి చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, చదువుకోకుండా సుభిక్షమైన పాలన అందించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు చరిత్రలో. ఇక్కడ చదువు ముఖ్యం అంటలేం, పాలన ఎట్లా చేయాలి, ప్రజలు ఎట్లా కష్టపడకుండా ఉంచాలి ప్రజలను అనేది ముఖ్యం. కానీ నేను చదువుకున్నా ఒకటే, చదువుకోకున్నా ఒకటే. ఒక్కసారి చూడండి, వరద లేదు ఏం లేదని చెప్పేసి మాట్లాడిండు కదా. సరే ఇక దీని గురించి కాళేశ్వరం గురించే ఈటల రాజేందర్ బీజేపీకి షాక్ ఇచ్చిండు. ఒకసారి మనము దానికంటే ముందుగా రేవంత్ రెడ్డి మాట్లాడిన వరద గురించి ఇక్కడ మనం చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఇక్కడ నేను ఓన్లీ వరద బయట ప్లే చేస్తలేను. అమాయకంగా ఉన్నోళ్ళు అదే నిజంగానే ఇక్కడ అంతా కరువు వచ్చింది,
మేడిగడ్డ సుందిల అన్నారం నుంచి నీళ్ళు ఎత్తుకోసి ఉంటే మాకందరికి నీళ్ళు వచ్చాయి కదా అని ఉత్తర తెలంగాణ రైతులందరూ వెళ్ళి భ్రమలు కల్పించాడండి. వర్షమే వస్తలేదు, నీళ్ళే వస్తలేవు అంటే వరద ఇంకెళ్ళి వచ్చే వరద వస్తే వచ్చి పట్టుకోవడానికి అవకాశం ఏంటి, ఎత్తుకోసేది ఏంటి? మీది బాధకు వాన పడుతుందనేది తెలియదు సార్ వారికి పాపం. మీది బాధకు వాన పడితే గోదావరి నీళ్లు వస్తాయి మనకు, అవి ఎత్తిపోయాలి, పుష్కలంగా ప్రవహిస్తూ ఉన్నది. ఇప్పుడు వరద లేదని మాట్లాడిన రేవంత్ రెడ్డికి ఇదే చెంపపెట్టు సమాధానం. సరే, మాజీ మంత్రి హరీష్ రావు గారు చెప్పినా, బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పినా ఈయన చెవిటోళ్ళ ముందు శంఖ మూగినట్టే వేస్తాడు కదా. మరి ఇదే ఛానల్ మీద ఆధారపడతాడు రేవంత్ రెడ్డి. తెల్లారి లేస్తే ఇదే ఛానల్ మీద ఆధారపడతాడు, ఇదే ఛానల్ జోలు తీస్తాడు, ఇదే ఛానల్ పట్టుకొని ఏడుస్తాడు. ఇదే ఛానల్ తెల్లారి లేస్తే ఇదే ఛానల్ పట్టుకొని ఏడుస్తాడు కదా. తెల్లారి లేస్తే ఇదే ఛానల్ కాంగ్రెస్ పార్టీని లేపది, ఇంకా వేరే పార్టీలను లేపది, కానీ ఓన్లీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డిని మాత్రం ఎప్పటికీ కాపాడుకుంటూ వస్తానే ఉన్నది. ఎందుకంటే తనకిష్టమైన గురువు శిష్యుడు కాబట్టి ఈ ఛానల్ ఎప్పుడు లేపుతానే ఉంటుంది, ఈ పత్రిక ఎప్పుడు లేపుతానే ఉంటుంది కదా. మరి అదే ఛానల్లో మేడిగడ్డ బ్యారేజ్ ఇన్ఫ్లో 90,580 క్యూసెక్కులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చిర్రు, మీకు కనబడుతుంది. ఇదే ఛానల్లో బ్యారేజీ ఇన్ఫ్లో 90,580 ఇన్ఫ్లో, మొత్తం ఎంత ఇన్ఫ్లో వస్తే అంత అవుట్ఫ్లో వెళ్ళిపోతా ఉన్నది, ఒడిసిపట్టేది లేదు. ఈయనేం మాట్లాడిండు, నీళ్లు లేవని చెప్పేసి మాట్లాడిండు. మొన్న కూడా ఈటెల రాజేందర్ రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చిండు, నువ్వు అట్లా మాట్లాడు తప్పు రేవంత్ రెడ్డి, తెలంగాణ హక్కులు ఇంపార్టెంటు, తెలంగాణ అది ఇంపార్టెంటు, తెలంగాణ నీళ్ళు ఇంపార్టెంట్ అని చెప్పేసి మొన్న కూడా మాట్లాడిండు ఈటెల రాజేందర్. అండ్ ఈయల ప్రెస్ మీట్ పెట్టిన ఈటెల రాజేందర్ కొన్ని ముచ్చట్లు చెప్పిర్రు, అవి మనం చూడాల్సిన అవసరం ఉన్నది. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి చేసిన మీకు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక లక్ష్మీ బరాజ్ కాదు కదా. లక్ష్మీ బరాజ్ ఉన్నది, అంత అన్నారం ఉన్నది, సుందిల్ల ఉన్నది, మిడిమానేరు ఉన్నది, ఒక అనంత సాగర్ ఉన్నది, ఒక రంగనాయక సాగర్ ఉన్నది, ఆ పైన మన్నన సాగర్ ఉన్నది, ఆ పైన కొండపోచమ్మ సాగర్ ఉన్నది, అక్కడి నుంచి బస్వాపురం ఉన్నది. గిన్నె బాబు, వందల కిలోమీటర్లు కాలంలో ఏమర్థం చేసుకుంటారు మీరు? 1,00,000 కోట్లు కలిసి పోతే 1,00,000 కోట్లు తిన్నాడని చెప్పి వాళ్ళు అనగానే నేను నిజంగా తిన్నానని అంటే మాట్లాడారు. ఎవరి జ్ఞానం ఉందా? 1,00,000 కోట్లు ఇప్పుడు రేపు నువ్వు 3 సీట్లు ఎత్తున్నావు, 1,00,000 కోట్లకు ఎస్టిమేట్ చేస్తాడు, 1,00,000 కోట్లు తిన్నాడని చెప్పి ఆరోపణ చేస్తే 1,00,000 కోట్లు తిన్నాక ఎంత బ్యాడ్ అండి ఇది, ఇంత నీచంగా కదా. బలం చేయి, కానీ ఇట్లా చేస్తే ప్రజలు హసిస్తారు అనుకుంటే మాత్రం మూర్ఖత్వం గుర్తుపెట్టు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కొన్ని వందల టీఎంసీల రిజర్వాయర్, కొన్ని వందల కిలోమీటర్ల పైప్ లైన్, కొన్ని వందల కిలోమీటర్ల కాలువలు, పదుల సంఖ్యలో టన్నల్స్, మోటార్లు, పంపులు, కొన్ని పెద్ద పెద్ద టవర్లు, ఎలక్ట్రిక్ టవర్లు, పెద్ద పెద్ద లైన్లు అనేకం ఉన్నాయి కదా. దాన్ని వాడుకోరాదు, నువ్వు బలం చేసేది వాడుకోరాదు. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి చేసిన నీకు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక లక్ష్మీ బరాజ్ కాదు కదా. లక్ష్మీ బరాజ్ ఉన్నది. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలారా, ఎవరైతే 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పేసి అటు బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ పార్టీని బదనాం చేయాలని చెప్పేసి చూసిండ్రో ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆ బదనాన్ని ఏదో కొద్ది మూలకు ప్రజలు ఎవరైతే నమ్మిండ్రో ఇప్పటికైనా అర్థం చేసుకోండి. 1,00,000 కోట్లే కానీ వ్యయాన్ని 86,000 కోట్లతోని పూర్తయిన కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అని చెప్పడానికి వీళ్ళకి ఏమైనా తలకాయలు ఉన్నాయా, బుర్రలు ఉన్నాయా అనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. 86,000 కోట్ల నుంచి 90,000 కోట్ల రూపాయలతో కంప్లీట్ అయిన కాళేశ్వరం ప్రాజెక్టు గురించి 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, కేసీఆర్ అవినీతి చేసిండ్రు, హరీష్ రావు అవినీతి చేసిండ్రు అని మొత్తుకునే మేధావులు సన్నాసులకు ఈ ముచ్చట చెప్తున్నా. అరే 80,000 కోట్లతోని 90,000 కోట్లతోని ప్రాజెక్టు పూర్తయితే వీళ్ళు 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, అంత లిఫ్ట్ చేసుకున్నారు, పైసలు బొజ్జలల్లో వేసుకున్నారు అని చెప్పేసి మాట్లాడితే నమ్మేటందుకన్నా ఉండాలి కదా. మొత్తం దోసుకున్నారు అని చెప్తే కనీసం ఆలోచన ఉండాలి కదా. దానికి అయిన వ్యయం ఎంత, వీళ్ళు చేస్తున్న ఆరోపణ ఎంత అని చెప్పేసి రేవంత్ రెడ్డి అట్లే మాట్లాడుతున్నారు. ఇక నిన్న కొత్త దుక్కున కొలాయించిన అక్క కూడా అదే మాట్లాడుతుంది. ప్రజలకు నీళ్ళత్తలేవు, రైతులకు నీళ్ళత్తలేవు అని బాధ ఏం కనబడతలేదు.
ఇటు బీజేపీ పార్టీ నుంచి రామచంద్రరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడిండు. ఏం మాట్లాడిండ్రు? ఇద్దరు కలిసి ఒక డ్రామా చేస్తున్నారు, అది డ్రామేశ్వరం అని చెప్పేసి మాట్లాడిండ్రు. బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు డ్రామా చేస్తున్నారు, అది ఒక డ్రామేశ్వరం అని చెప్పేసి మాట్లాడిండ్రు. అట్లాంటి వాళ్ళకు వరద లేదు అని చెప్పేసి 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పేసి మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి అసొంటోళ్లకు, ఉట్టిగానే నిందారోపణలు చేస్తున్న, నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న కవిత అసొంటోళ్లకు ఈటెల రాజేందర్ ఒక చెంపపెట్టు లాంటి సమాధానం ఇచ్చిండ్రు. వీళ్ళందరూ రాజకీయాలు చేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు? కవిత కావచ్చు, బీజేపీ రామచంద్రరావు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నుంచి వివిధ రకాల నాయకులు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళు కావచ్చు. ఇగో వీళ్ళందరికీ ఒక చెంపపెట్టు లాంటి సమాధానం ఇచ్చిండ్రు ఈటెల రాజేందర్. నాకు నా రాష్ట్రం ముఖ్యం. చలో చెప్పుండ్రి, మీకు నిజంగానే రాష్ట్ర హక్కులు ఇంపార్టెంట్ అయితే కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు విడుదల చేయండి, నీళ్ళు ఎత్తిపోయిండ్రి అని చెప్పేసి మాట్లాడుండ్రి. ఈటెల రాజేందర్ లెక్క మీకు నిజమైన ప్రేమ తెలంగాణ ప్రాంతం మీద ఉంటే, నిజమైన విశ్వాసం ఏదైతే ఉన్నదో, తెలంగాణ ప్రజలు ఎమ్మెల్యేని చేసిండ్రు, ఎంపీని చేసిండ్రు, ఇటు పోతే కొన్ని పదవులు ఇచ్చిర్రు కదా, మిమ్మల్ని ఒక స్థాయిలో నిలబెట్టిరు కదా, ఇటు రేవంత్ రెడ్డిని కానీ, ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డిని కానీ, కవితక్క లాంటి వాళ్ళని కానీ ఒక స్థాయిలో నిలబెట్టిండ్రు కదా. అసొంటి తెలంగాణ ప్రజల మీద ఏమాత్రం పాయిరం ఉన్నా, అసొంటి తెలంగాణ రైతాంగం మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేసి నిల్వ చేయండి, ఎల్నినో ఎఫెక్ట్ పడతా ఉన్నది, ఇబ్బందికరమైన పరిస్థితులు రాబోతున్నాయి అని చెప్పేసి బయసుకు దిగుండ్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద. అదద్దంట అనేటోళ్ళను మాట్లాడనియరంట. ఈటెల రాజేందర్ చెప్తారు చూడుండ్రి, నాకు రాష్ట్రం ముఖ్యం, పార్టీ ఇంపార్టెంట్ కాదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే రామచంద్రరావు ఆ విధంగా మాట్లాడిండు కదా, అందుకు కౌంటర్. దేశం ఫస్ట్, నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, పర్సనల్ లాస్ట్. నేను పక్కా భాజపా తెలంగాణ మట్టి బిడ్డని. నాకు నా తెలంగాణ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, తెలంగాణ ఫస్ట్, పార్టీ నెక్స్ట్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు ఈటెల రాజేందర్. ఈ సోయి అందరిలో ఉండాలి. ఇప్పుడు కాళేశ్వరం మీద ఏడుస్తున్న కానీ, నీళ్లు ఎత్తిపోయిన వాళ్ళలో కానీ, నీళ్ళు ఎత్తిపోయమని డిమాండ్ చేసిన వాళ్ళ మీద ఏడ్చిన వాళ్ళకి కానీ ఈ సోయి అనేది ఉండాలి. నిజంగా ఈటెల రాజేందర్ ఈ మాటకు నేను ఫిదా అయినా. పార్టీ వేరు, జాతీయ పార్టీలకు తెలంగాణ ప్రాంతము, తెలంగాణ ప్రజలు అనే ప్రేమ ఉండదు జాతీయ పార్టీలకు. కానీ తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ కోసం కొట్లాడినోడు, తెలంగాణ అస్తిత్వం కోసం పనిచేసిన ఆయన కాబట్టి ఈ మాట వచ్చింది. వేరేటోళ్ళకి అసలు ఇంకా మేము అస్తిత్వం గురించి పనిచేసినాము, మేము బతుకమ్మనది చేసినాము, మేము తెలంగాణ పేరును ప్రపంచ నలుమూలలో పోయేటట్టు చేసినామని చెప్పేసి మాట్లాడుతుంది కవితక్క. కానీ నిన్న మాట్లాడిన ప్రెస్ మీట్లో ఆ ప్రేమ పాయిరం నాకు ఎక్కడ కనవల్లే. మొత్తం మీద బీజేపీ పార్టీకి షాక్ ఇచ్చిండు ఈటెల రాజేందర్. తెలంగాణ రాష్ట్రం ఇంపార్టెంటు, పార్టీ నెక్స్ట్ అని చెప్పేసి మాట్లాడినట్టు బీజేపీ పార్టీ కావచ్చు, ఇటు రేవంత్ రెడ్డి గారి చెంప చెట్టు. ఇప్పుడు దీన్ని వాడుకొని కాంగ్రెస్ ఏ పాట అయితే వాడుతుండో ఆ బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కూడా అదే పాట వాడవచ్చు మార్కులు కొట్టేయడం కోసం. కానీ పాడతలేడు ఆయన. ఈ టైంలో కొంచెం పార్టీ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది అట్లా ఇట్లా అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళ మీద కాంగ్రెస్ వాళ్ళు కానీ, ఇటు కవితక్క కానీ, ఇటు ఈ వేరేటోళ్ళు కానీ వేసినట్టు నిందలు వేయవచ్చు. కానీ వేస్తలేడు. నీళ్లు కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి లిఫ్ట్ చేయొచ్చు, అక్కడ అన్నారం సుందీలకు ఎటువంటి డ్యామేజ్ జరగలేదు, మనకు కావాల్సిన నీళ్లు నిల్వ చేసుకోవచ్చు అని చెప్పినా కూడా నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డికి దునపోతు మీద వానబడ్డట్టున్నది తప్ప ఇంకో చెల్లడం లేదు. ప్రజలకు కరువు రాబోతా ఉన్నది, పంటలు ఎండిపోతాయి, ఎల్లిన ఎఫెక్ట్ ఉన్నది, రానున్న రోజులలో తాగునీటికి కూడా ఇబ్బంది అవుతుంది. అంటే కనీసము నీళ్ళని లిఫ్ట్ చేస్తలేడు, ఆంధ్రాకు మంచిగా పోయేటట్టు చేస్తూ ఉన్నాడు. గలగల గోదావరి పరుగులెడుతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పోతా ఉంటేను అని చెప్పేసి గలగల గోదావరి పారుతుంటే బిరబిరా కృష్ణమ్మ పరుగులెట్టి మొత్తము ఆంధ్ర ప్రాంతము, డెల్టా ప్రాంతానికి నీళ్లు పోయేటట్టు చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఎలా తెలంగాణ ప్రజలారా మీరు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి, మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏంటంటే తెలంగాణ హక్కుల కోసం పోరాడినోళ్ళు కాదు ఇప్పుడు ఏలుబడిలో ఉన్నోళ్ళు, తెలంగాణ నీళ్ళ కోసం తల్లాడినోళ్ళు కాదు ఇప్పుడు ఏలుబడిలో ఉన్నోళ్ళు, తెలంగాణ హక్కులను కాలరాసే విధంగా పనిచేస్తున్నోళ్ళు ఇప్పుడు ఏలుబడిలో ఉన్నోళ్ళు. రైతాంగం మొత్తం తిరుగుబాటు లేవనెత్తాల్సిన అవసరం ఉన్నది. కన్నేపల్లి ఏదైతే వృధాగా పోతా ఉన్నాయో నీళ్లు, ఆ నీళ్లు మనకు మళ్లించుకునే విధంగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
ఇగో ఇది కథ. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థ్.